ప్రైజ్ ద లార్డ్. బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి బైబిల్లోని బంగారు మాట అమూల్యమైన విశ్వాసం. ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా అమూల్యమైన విశ్వాసం చేత ఉంటున్నామా, ఎలా ఉంటున్నామా అనేది పరీక్షించుకోవాలి. ఎందు గురించి అంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే ఇక్కడ రెండు విషయాలు చూపిస్తున్నారు. ఏంటనంటే నశించిపోవు సువర్ణం. సువర్ణం అంటే మనందరికీ తెలిసినదే, బంగారుతో. ఆ బంగారు పని ఎలా చేస్తారు అనేది అందరికీ తెలుసు. బంగారం అంటే కూడా అందరికీ ఇష్టం. అయితే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అదందరికీ తెలుసు. మనం మంచి ఒక ఆర్నమెంట్ ఇచ్చినా కూడా దానిని కాల్చి దానిలోని ప్యూరిటీ చూసి దానిని కాల్చి తర్వాతనే ప్యూరిటీ అనేది చూస్తుంటారు. మరి మన జీవితాలలో కూడా ఎలా జరుగుతున్నది? మన విశ్వాసం కూడా ఈ లోక శోధనల చేత పరీక్షించబడుతుంది. సువర్ణమేమో అగ్ని చేత పరీక్షించబడితే నా విశ్వాసమేమో అమూల్యమైన విశ్వాసము. మన విశ్వాసం ఎలా ఉండాలంటే అమూల్యమైన విశ్వాసము ఈ లోకపు శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే బంగారంకి ఎంత పరీక్ష ఉందో దానికంటే మిన్నగా నీకు నాకు ఈ లోకంలో మనకు పరీక్ష కలదు అనే వాక్యము సెలవిస్తున్నది. అనగా అగ్ని పరీక్ష వలనేమో బంగారం శుద్ధీకరించబడితే ఈ లోక శోధనల చేత పరీక్షకు నిలిచేవాళ్ళే మన విశ్వాసం. నా అమూల్యమైనటువంటి విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే ఒక రకంగా ఎలాగైతే సువర్ణము అగ్నిలో వేయబడి కాల్చబడి దాని ప్యూరిటీ బయటకు వస్తుందో అప్పుడు అది అమూల్యమైన బంగారంలా ఉంటుందో మన విశ్వాసము కూడా అమూల్యమైనదని రుజువు చేయాలి అని అంటే ఈ లోకపు శోధనల చేత పరీక్షకు నిలిచినదై అమూల్యమైన విశ్వాసముగా పేరొందాలని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మన విశ్వాసం ఎలా ఉంది? అమూల్యమైన విశ్వాసం. ఈ లోక శోధన రాగానే మనం విశ్వాసంలో పడిపోతున్నామా, లేదా అవిశ్వాసులమై భ్రష్టులమైపోతున్నామా, ఎలా ఉంటున్నామా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలా. అని అంటే బంగారమును చూపిస్తూ అమూల్యమైన సువర్ణము అగ్నిలో వేయబడితేనే అది అమూల్యమైనదిగా ఎంచబడుతుంది. మన విశ్వాసం కూడా ఈ శోధనల చేత పరీక్షకు నిలిస్తేనే అమూల్యమైన విశ్వాసము మనలో స్థిరపరచబడుతున్నది. కనుక ఈ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఒకవేళ ఈ ప్యూరిటీ తెలుసుకొని దీనికి డబ్బు పెట్టి మనం కొంటామేమో, కానీ మన విశ్వాసము అమూల్యమైనదైతే, ఈ శోధనలు జయించినదైతే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా ఉంటామటంటే మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం అవే అవుతాయి. ఏంటి అనంటే మన అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన విశ్వాసంగా ఎప్పుడు పేరు పొందుతాము అనంటే ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిన వారమైతేనే అమూల్యమైన విశ్వాసము స్థిరపరచబడి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు అని వ్రాయబడి ఉంది, మీకు మెప్పును మహిమయు కలుగుటకు ఘనతయు కలుగుటకు కారణమగును అని అన్నది. అనగా మన అమూల్యమైన విశ్వాసమును కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలి. ఎందు గురించి అంటే శోధనలు అనేకం వస్తుంటాయి. చిన్న శోధన రాగానే మన అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని మనము కోల్పోతున్నామా, లేదా దానిని నిలబడి అనగా ఆ పరీక్షలో నిలబడి దానిని తట్టుకుంటూ ముందుకు కొనసాగుతున్నామా? ఈరోజు మన అంశం కూడా అమూల్యమైన మీ విశ్వాసం ఎలా ఉంది? మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును
మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుందంట మన విశ్వాసం. కనుక మన విశ్వాసాన్ని బహు జాగ్రత్తగా పరీక్షలో నిలబడుటకు, ఎలాగైతే 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ హాల్కు వెళ్ళడానికి నేను ఫస్ట్ ర్యాంక్ సాధించాలి అని ఎలా అనుకుంటారో, ఈ లోక శోధనల వలన కూడా మనము పరీక్షకు నిలబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైన వేళ మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణాలు ఇవే అని మనకు వాక్యం సెలవిస్తుంది. కనుకనే మనము ఏ రీతిగానైతే సువర్ణము అగ్నిలో పరీక్షించబడుతుందో మన అమూల్యమైన విశ్వాసము కూడా ఈ శోధనల చేత పరీక్షకు నిలబడాలని దైవవాక్యము హెచ్చరిస్తుంది. మన జీవితము చాలా సాఫీగా సంతోషంగా జరుగుతుందని లేదు. మీకు శ్రమ కలుగును అని కూడా యోహాను సువార్తలో మనం చదువుకుంటాం. ఇక్కడ కూడా మన విశ్వాసము అమూల్యమైనదిలా నిలబడాలంటే శోధన అనే పరీక్షకు నిలబడితేనే మనకు మెప్పు, ఘనత, మహిమ ఇవన్నీ కలగటానికి కారణము ఎప్పుడు ఎవరి ముందు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు మన పరిస్థితి అమూల్యమైన విశ్వాసంతో ఉంటే ఇవన్నీ కూడా మనం పొందుకుంటామని హెచ్చరించబడుతున్నాం. అందుకే ఈరోజు బైబిల్లోని బంగారు మాట, మీ అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన అమూల్యమైన విశ్వాసం. అలాగే చూస్తే ఇదే పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు అమూల్యమైనటువంటి విశ్వాసము చేత మనం ఉంటామో, మెప్పు, ఘనత, మహిమ పొందుకొనుటకు కారణమవుతుందో, అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగి, ఎప్పుడైతే ఆయన తట్టు మనం ఈ శోధనలు జయించుటకు ప్రభువునందు విశ్వాసము పెట్టుకొని అమూల్యమైన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉన్న సమయంలో క్రీస్తు ఆయన పరిశుద్ధమైన ఆయన యవ్వన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరుస్తారు. అందుగురించే ఆ అమూల్యమైన రక్తములో మన పాప జీవితాన్ని ఎప్పుడైతే కడిగి పవిత్రపరుచుకుంటామో అమూల్యమైన జీవితము, అమూల్యమైన విశ్వాసము చేత మనం జీవిస్తామని వాక్యం హెచ్చరించబడుతున్నాం. అందుగురించే బైబిల్లోని బంగారు మాట, ఒకటే మాటను తీసుకుంటాం, అది మన జీవితాలకు బంగారు వంటిది. బంగారు కంటేను విస్తారమైన వెండి బంగారముల కంటేను శ్రేష్టమైన మాట మనం ఈరోజు తీసుకుంటున్నాం, అమూల్యమైన విశ్వాసం. నీవు నేను మన అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? ఇహలోకములో మన జీవితాన్ని సాఫీగా కొనసాగించాలంటే అమూల్యమైన జీవితం పొందుకోలేకపోవచ్చు. కనుక శ్రమకు నిలిచిన వారమై శోధనను ఎదుర్కొని పరీక్షలో నిలుచుంటే దేవుడు తన అమూల్యమైన రక్తం చేత కడిగి పవిత్రపరిచి మనల్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఒక మంచి పాత్రగా అమూల్యమైన విశ్వాస జీవితాన్ని మనము స్థిరము కలిగి నిలబడి ఉంటాము. అలాగే చూస్తే ఇందులోనే మనం చూద్దాం, 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనము, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వానికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధింతురో అదే మూలకు తలరాయి ఆయను. మనం చూసినట్లయితే ఇంతవరకు మనం చూసుకుంటూ వస్తున్నాం, మన విశ్వాస జీవితము అమూల్యమైన విశ్వాసము కలిగిన వారమై ఉండాలి ఈ లోక శోధనలతో మనం జయించి. మరి అలాగే చూస్తే ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తము చేత మనల్ని విమోచించి మనల్ని రక్షించుకున్నారు, అలాగే 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా చూస్తే, విశ్వసించుచున్న మీకు, నీవు నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నాము, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఎప్పుడైతే అమూల్యమైన విశ్వాసము కలిగి మనం ఉంటామో, అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని విమోచించుకున్నాడు, మనకు అమూల్యమైన వాడుగానే ఉంటున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక మనము అమూల్యమైనటువంటి జీవితము జీవిస్తూ అమూల్యమైన రక్తము చేత విమోచింపబడుచు అమూల్యమైన వాడు మనకు తండ్రిగా ఉన్నాడని గ్రహించాల్సిన అవసరత ఉంది. ఒకవేళ విశ్వసింపని వానికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధింతురో అదే మూలకు తలరాయి ఆయను అని మనం చూస్తాం. ఇల్లు కట్టువారు
మంచి మంచి రాళ్ళని ఆరంభంలో పెడుతూ ఉంటారు. ఒకవేళ ఈ రాయి పనికి రాదని దూరం పడేస్తూ 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 చివరికి వచ్చిన తర్వాత ఏ రాయినైతే పడేస్తారో అది కరెక్ట్గా అక్కడ సెట్ అవుతున్నది. ఇల్లు కట్టేవారు ఏది వేస్ట్ కాదు, ప్రతిదీ కూడా దాంట్లో వేస్తూ ఇసుక సిమెంట్ వాటిలలో వేస్తూ కలుపుతూ ఇల్లు కడుతుంటారు. ఆరంభంలో ఏ రాతినైతే చివరికి పడేస్తారో అదే రాయి ఒక మూల స్తంభంలా ఎలాగైతే అమరుస్తారో మన జీవితానికి కూడా మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసింపక నిరాకరించినచో మన పరిస్థితి కూడా అదే అని ఇక్కడ తెలియపరచబడుతున్నది. ఎందుకంటే మీరు అమూల్యమైన వాడిని కలిగి ఉంటున్నారు, మీరు విశ్వసించుచున్న మీకు అమూల్యమైన వాడు అని చూస్తుంటున్నాం. కనుక ఆ అమూల్యమైన వాడు నీకు నాకు అమూల్యమైన రక్తము చేత కడిగి విమోచించారు. కనుకనే మనము అమూల్యమైన విశ్వాసము కలిగి ఉంటున్నామన్న విషయాన్ని మనము మర్చిపోకుండా ధ్యానించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ మరలా మనం చూసినట్లయితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడు అన్నైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ లేఖలు రాస్తూ 2వ పత్రికలో పేతురు గారు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, మా వలనే అమూల్యమైన విశ్వాసము కలవారికి ఈ లేఖ రాస్తున్నారు. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి, మేము కూడా అమూల్యమైన విశ్వాసము కలిగి ఉన్నామా లేదా. ఎందుకంటే మా వలనే అమూల్యమైనటువంటి విశ్వాసం కలిగిన మీకు లేఖ రాస్తున్నానని చెప్పడం మనం చూస్తుంటున్నాం. కనుక మన నిత్య జీవితంలో అమూల్యమైన విశ్వాసం కలిగి ఉంటున్నామా? ఈరోజు బైబిల్లోని బంగారం మాట. ఈ లేఖ మనకే అయితే మన జీవితం ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది? అమూల్యమైన విశ్వాసం కలిగి మనం ఉంటున్నామా? ఎందుకంటే బైబిల్లోని బంగారం మాట అమూల్యమైన విశ్వాసం. లేఖ రాస్తూ అపోస్తులైనటువంటి పేతురు గారు 2వ పత్రికలో రాస్తున్నారు. అపోస్తులైనటువంటి అని కూడా రాయడం మనం చూస్తాం. కనుక నీవు నేను నా వలె మీరును కూడా అమూల్యమైన వారిలా ఉండాలని ఆయన ఇష్టపడుతూ రాస్తున్నాడు. ఒకవేళ మన జీవితంలో అమూల్యమైన విశ్వాసము లేదంటే ఈ లేఖను చదువుకొని మనము మరలా అమూల్యమైన విశ్వాసాన్ని మరలా కలిగి మనము పునరుద్ధీకరణ చెంది దేవుడి దగ్గరికి చేరుకునే వారంలా ఉండాలి. కానీ మన విశ్వాసాన్ని తగ్గించుకొని దినదినానికి దూరస్థులముగా ప్రభువునకు దూరస్థులముగా ఉండడానికి వీల్లేదు. కనుక ఏమని వ్రాస్తున్నారని అంటే, మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. దేవుని యొక్క పిలుపు మేరకి మనందరికీ కూడా శుభమని లేఖ రాస్తున్నాడు. ఎందుకంటే మీరందరూ కూడా ప్రభువును నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ అమూల్యమైన విశ్వాసము కలిగి ఉన్నారు. అందుకే మీకు ఈ లేఖను వ్రాస్తున్నాను అని వ్రాయడం చూస్తుంటున్నాం. కనుక మన అమూల్యమైన జీవితం కోల్పోయినట్లయితే మరలా సరిచేసుకోవడానికి ప్రభువు నిరీక్షణ కలిగి మనం ఎప్పుడైతే అమూల్యమైన జీవితంలోకి వస్తామో ఆయన అమూల్యమైన రక్తము చేత విమోచించాలని, ఆయన అమూల్యమైన వాడుగా నీకు నాకు ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి యాకోబు భక్తుడు కూడా ఏమని రాస్తున్నారంటే, మా వలే అమూల్యమైన విశ్వాసం కలిగిన మీకు లేఖ రాయిచున్నాను అని చెప్పడం మనము చూస్తుంటున్నాం. అలాగే 4వ వచనం కూడా చదువుకుందాము. ఇందులోనే 4వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యము మనకు సెలవిస్తుంది ఏమని అనంటే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. మనమందరము కూడా వాగ్దానములను విశ్వసించి చేయి వేసి ఒక వాగ్దానం తీసుకుంటాం. ప్రతి సంవత్సరం తీసుకున్న వారు ఎప్పుడు ఉంటారు, అది పరిశుద్ధ గ్రంథంలోనే పెట్టబడి ఉంటుంది. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలనంటే అమూల్యమైన విశ్వాసము మనకు కలిగి
ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అందు గురించి అంటున్నారు, ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మన విశ్వాసమును గ్రహించి వాగ్దానాలను కూడా ఇచ్చి ఉంటున్నారు. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతున్నాయా లేదా అని కూడా మనం చూసుకోవాలి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము చోటు చేసుకున్నప్పుడు, మనం అమూల్యమైన విశ్వాసము కోల్పోయినప్పుడు మనము ఆ వాగ్దానాలను పొందుకొనలేకపోవచ్చు. కనుక భ్రష్టత్వమునకు దూరంగా ఉండి అమూల్యమైన విశ్వాసము చేత ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానములను, ఆ మెప్పును, ఘనతను పొందుకొని దేవుణ్ణి మహిమపరిచి స్తుతించే వారంగా ఉంటాం. ఆరంభం నుండి మనం అదే చూస్తున్నాం. అమూల్యమైన మీ విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసము పరీక్షించబడుతున్నది. పరీక్షించబడినప్పుడు యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని విమోచించుకుంటున్నాడు. అమూల్యమైన వాడుగా నీకు నాకు శిరస్సై ఉంటున్నాడు. అంతేకాదు, మరి పేతురు భక్తుడు కూడా రాస్తూ ఏమంటున్నాడంటే, అమూల్యమైన విశ్వాసము కలిగిన మేము, అమూల్యమైన విశ్వాసము కలిగిన మీకు లేఖ వ్రాస్తూ మిమ్మల్ని బలపరుస్తున్నాను అని అంటున్నారు. కనుక మన అమూల్యమైన జీవితం ఎలా ఉందో మనం సరిచేసుకొని భ్రష్టత్వంలో పడిపోకుండా అమూల్యమైన జీవితం కలిగి అమూల్యమైన వాడిని ధరించుకొని ముందుకు కొనసాగే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.